చెప్పమ్మా సిగ్గెందుకు? నీవు గిరిజనుడే, నేను గిరిజనుడే, నేను పలపాడేం కాదు కదా. మరి పేరు తులామా. ఇప్పుడు నేను ఎందుకు మీ ఊరు వచ్చాను, మీ ఇంటికి ఎందుకు వచ్చానంటే అరకు నియోజకవర్గం నుంచి సోమవారం 13వ తారీఖుకి ఎన్నికలు జరుగుతున్నది. అసెంబ్లీ ఎన్నికలు అంటే ఎమ్మెల్యేలకి ఎన్నుకునే ఎన్నికలు. ఇప్పుడు నువ్వు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నావు? ఎంతమంది పోటీ చేస్తున్నారో తెలుసా మనకు అరకు అసెంబ్లీలో? తెలీదు. అంటే మన ఆదివాసీ ప్రాంతంలో అవగాహన లేదు. 17 మంది పోటీ చేస్తున్నాము. మనకేం తెలుసు? 1-2 పార్టీలు తప్ప మిగతా పార్టీలు తెలియదు. ఈ 1-2 పార్టీలు పోటీ చేసే వాళ్ళు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు మనకు తెలియదు. ఎవరికో చెప్తాం, ఎవరికో ఓటు వేసేస్తాం. అవునా కదమ్మా? అందుకే మనకు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయింది. కానీ మన గిరిజనుల బతుకులే మన మారిందా? మనకేమైనా ఉద్యోగాలు వస్తున్నాయా? మన భూములు దోచుకుంటున్నారా లేదా? మన కొండల పెండలు తగ్గుతున్నారా లేదమ్మా? మరి మనం అభివృద్ధి చెందేమా, వెనుకబడి ఉన్నామా? చెప్పమ్మా, సిగ్గెందుకు? దీనికి కారణం ఎవరు? ప్రభుత్వం. ఇప్పుడు దాకా పనిచేసిన ప్రభుత్వాలు. ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? ప్రభుత్వానికి మనం పన్నులు కడుతున్నాం. పన్నులు అంటే తెలుసు కదమ్మా. ఉదయము పేస్ట్ కొంటావు, టీ పొడి కొంటావు, ఉప్పు, పప్పు, ఒక అగ్గిపెట్టె కొంటావు. ఒక అగ్గిపెట్టె కొన్నావు అనుకో, అందులో 10 పైసలు నీ గవర్నమెంట్కి ఏం చేస్తున్నావు? పన్ను కడుతున్నావు. ఒక సబ్బు బిల్ల కొంటావు, అందులో 3 రూపాయలు నువ్వు గవర్నమెంట్కి పన్ను కడుతున్నావు. ఆ పన్ను డబ్బులే నువ్వు అమ్మ ఒడి అంటాడు, నాన్న ఒడి అంటాడు, పింఛన్ అంటారు. అది ఎవరి డబ్బులు? మనం ప్రజలు కట్టే పన్నుల డబ్బులు. మన డబ్బులు మనకిచ్చి వాళ్ళ జేబు నుంచి డబ్బులు ఇచ్చినట్టే ఇగో అక్క చెల్లెలకి డబ్బులు ఇచ్చేస్తుంది, అన్నదమ్ములకి డబ్బులు ఇచ్చేస్తుంది. వాళ్ళ డబ్బులు ఇచ్చేదా, మన డబ్బులు మనకి ఇచ్చేదా? ఇలా మోసం చేస్తున్నారు. ఇప్పుడు ఈ కింద బడ్డీలో 2-3 షాపులు పలపులు దున్నట్టున్నారు. ఉందా లేదా? వాడికి ఇక్కడ హక్కు ఉందా? లేదు. వాడికి రెంట్కి కూడా ఉండడానికి హక్కు లేదమ్మా. హక్కు లేదు. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? వాడికి మనం వెళ్ళిపోమన్నాం అనుకో, మన మీదే తిరగబడుతున్నారు. ఇక్కడ ఆదివాసీ ప్రాంతంలో భూములకి మనకి హక్కులు ఉన్నాయి. ఒక నాన్ ట్రైబ్ ఒక ఇల్లు కట్టుకోవడానికి లేదు, ఒక షాప్ కట్టడానికి లేదు, ఒక బడి పెట్టడానికి లేదు. కానీ ఈరోజు మన భూములు కబ్జా చేస్తున్నారు, మన కొండలంతా తవ్వేస్తున్నారు. ముందు కొండ అంతా బోడి అయిపోయి ఉన్నది, పచ్చని అడవి తల్లి ఎలాగ అయిపోతున్నది. ఈరోజు కొండలంతా భూస్థాపితం చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు. ఎందుకు? మనలో చైతన్యం లేదని. అవునా కదమ్మా? అందుకబట్టి ఓటు అనేది చాలా విలువైనది. ఎవరైతే సమర్థుడో దానికి ఆలోచించి ఓటు వేయాలి. ఓటు ఏదో సారెపే కట్టుకో బిర్యానీ ఇచ్చాడు, ఒక 200 నోటు ఇచ్చాడు, ఒక 500 నోటు ఇచ్చాడు అని అమ్ముడిపోతే మన పిల్లల భవిష్యత్తుకి నష్టం. 500 ఎంతసేపు మనకి? ఒక రోజు ఖర్చు, ఒక గంట ఖర్చు చాలదు. అవునా కదా? నేను ఓటర్లకు ప్రభావితం చేస్తున్నాను, వారికి ఆలోచన చేయడానికి నేను రాజకీయాలకు వచ్చేసి సమాజాన్ని మారుద్దామని వచ్చాను. నా వయసు 30 సంవత్సరాలమ్మా. ఇప్పుడు నేను ఇంకా ఎండనక వానగా తిరగడం అవసరం లేదు కదా. అందరు